రామాపురం అనే చిన్న గ్రామం కొండల మధ్య నిశ్శబ్దంగా ఉండేది. ఆ గ్రామంలో పెద్ద భవనాలు లేవు, వెడల్పైన రహదారులు లేవు. కాని అక్కడ ఉండే మనుషుల మనసులు మాత్రం ఎంతో విశాలమైనవి. ప్రతి ఉదయం కోడి కూయగానే గ్రామం మేల్కొనేది. రైతులు పొలాల వైపు నడిచేవారు, మహిళలు ఇంటి ముందు ముగ్గులు వేసేవారు, పిల్లలు నవ్వులతో ఆటల్లో మునిగిపోయేవారు. ఆ గ్రామంలో ఒక ప్రత్యేకమైన అలవాటు ఉండేది. ఎవరి ఇంట్లో సంతోషం వచ్చినా అది అందరి సంతోషం, ఎవరి ఇంట్లో కష్టం వచ్చినా అది అందరి బాధ. ఒక రోజు రామయ్య తాత ఇంట్లో అనారోగ్యం వచ్చింది. విషయానికి తెలిసిన వెంటనే గ్రామస్తులంతా అక్కడికి చేరారు. ఎవరో మందులు తెచ్చారు, ఎవరో వంట చేశారు, మరెవరో రాత్రంతా కాపలాగా ఉన్నారు. రామయ్య తాత కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇదే నా సంపద అని మనసులో అనుకున్నాడు. గ్రామంలో పెద్ద చెట్టు కింద సాయంత్రం సమావేశం తప్పనిసరి. అక్కడే పిల్లలకు నీతి కథలు, పెద్దలకు జీవన అనుభవాలు పంచబడేవి. ఎవరికైనా సమస్య ఉంటే అందరూ కలిసి పరిష్కారం ఆలోచించేవారు. అక్కడ డబ్బు కంటే మాటకు, హోదా కంటే మనిషికి ఎక్కువ విలువ ఉండేది. కాలం మారింది. నగరాల ఆకర్షణతో కొంతమంది గ్రామం వదిలి వెళ్లారు. కాని వెళ్లినవారికి కూడా గ్రామం గుర్తొచ్చినప్పుడల్లా మనసు తడిచేది. ఎందుకంటే ఎక్కడ దొరికిన ప్రేమ, ఐక్యత, పరస్పర గౌరవం ఎక్కడా దొరకలేదు. గ్రామం అంటే కేవలం ఇల్లు, పొలాలు కాదు. అది ఒక జీవన విధానం, మనుషులను మనుషులుగా చూసే సంస్కారం, అవసరంలో అండగా నిలిచే గుణం. అదే గ్రామం విలువ. అది నిలిచినంత కాలం మన సమాజం కూడా నిలబడుతుంది.